ఈ బోన్ డెన్సిటీ విలువలు ఎలా ఉండాలి? నార్మల్ అంటే ఎంత? -1 కన్నా ఎక్కువగా ఉంటే అది నార్మల్ అంటాం. అదే -1 నుంచి -2.4 అంటే అది ఆస్టియోపీనియా అంటాం. అది యెల్లో జోన్ అనమాట. కొంచెం ఎముక సాంద్రత తగ్గినట్టు. -2.5 కన్నా ఇంకా లోవర్ వాల్యూ అంటే -2.5 దాటి -2.7 -3.4 అలాగా వెళ్తూ ఉంటే అది నెగటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఆస్టియోపోరోసిస్ అంటాం అన్నమాట. సో ఈ ఆస్టియోపోరోసిస్, ఈ ఆస్టియోపీనియా ఈ రెండు మంచివి కావు మనకి. సో పేషెంట్కి బిఎండి చేస్తే ఆస్టియోపీనియా అని తెలిసిందంటే మనం వెంటనే ట్రీట్మెంట్, కాల్షియం సప్లిమెంటు, డైట్ అడ్వైస్ చేసి, తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ మెడికేషన్స్ ఏమైనా ఉంటే అవి మార్చి, తర్వాత ఎక్సర్సైజ్ రొటీన్ చెప్పి ఇవన్నీ చేసి వాళ్ళలో ఎముక సాంద్రత ఇంకా పడిపోకుండా చేయడానికి కుదురుతుంది. వన్స్ ఆస్టియోపోరోసిస్ అంటే -2.5కి కన్నా ఇంకా డిటీరియేట్ అయిపోయింది. అలాంటి స్టేజ్లో ఏంటంటే మనము ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ చేయాలి. అందులో మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్లో ఏంటంటే బిస్ఫాస్ఫోనేట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్వైస్ వీక్లీ కానీ, వన్స్ వీక్లీ కానీ, మంత్లీ కానీ ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందికి ఈ ఆస్టియోపోరోసిస్తో పాటు ఫ్రాక్చర్స్ కూడా ఉంటే వాటి వల్ల నడుములో ఫ్రాక్చర్స్ కానీ, చేతిలో ఫ్రాక్చర్లు కానీ, హిప్ ఫ్రాక్చర్స్, తుంటిలో ఫ్రాక్చర్స్ కానీ ఉంటే వాళ్ళల్లో ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. అందులో కొన్ని ఏంటంటే 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇన్సులిన్ సిరంజ్ లాంటి దాంట్లో ఆ డ్రగ్ వేసుకుని కడుపుకి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు చేసుకోవాలి అలాగా. సో దాంతోపాటు 2 ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత కానీ, లేకపోతే సైమల్టేనియస్గా ఎవ్రీడే ఇంజెక్షన్ టెరిపారాటైడ్తో కానీ, ఒక్కోసారి డెనోసుమాబ్ అని 60 మిల్లీగ్రామ్ డ్రగ్ ఉంటుంది. అది ఎవ్రీ 6 మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆస్టియోపోరోసిస్లోకి వెళ్ళిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో డేంజర్స్ ఏంటి? బోన్ డెన్సిటీ తగ్గితే ఏమవుతుంది? అది ఒక సైలెంట్ డిసీజ్ అనమాట. పైకి ఏం తెలియదు. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కొంతమందిలో ఏ నొప్పులు ఏమీ ఉండవు. ఆస్టియోపీనియా వచ్చినా సరే మామూలుగా తిరుగుతూ ఉంటారు. కానీ స్లోగా వాళ్ళు డేంజర్ జోన్లోకి ఆస్టియోపోరోసిస్లోకి వెళ్తుంటారు. సో ఈ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళని ఎర్లీగా స్పాట్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. సో ఆస్టియోపోరోసిస్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళల్లో నడుము నొప్పి రావచ్చు, బోన్ పెయిన్స్ ఉండొచ్చు. దాంతో ఏంటంటే వాళ్ళు నడిచే కెపాసిటీ తగ్గిపోద్ది. తర్వాత ఏంటంటే ఒకళ్ళ ఆధారంతోనే బతకాల్సి వస్తుంది. వాళ్ళని లేపాలన్నా, బెడ్ మించి లెగాలన్నా, నడవాలన్నా, ప్రతిదానికి ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా కష్టపడుతుంటుంటారు. అంతలాగా నొప్పులు పెరిగిపోతుంటాయి. సో అందుకు అది నొప్పులు రావడము, తర్వాత ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం. ఏదో అలా నడుస్తుంటే జస్ట్ తుంటి ఎముక ఇరిగిపోవడం కానీ, లేకపోతే నడుములో ఎముక క్రష్ అయిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడము ఇలాగా. తర్వాత కొంతమందికి ఏంటంటే నడుము బాగా ముందుకు వంగిపోయినట్టుగా అయిపోతారు. డొబేజర్స్ హంప్ అంటారు. సీలాగా అయిపోతుంది నడుము పక్క నుంచి చూస్తే. సో ఇది కూడా ఆస్టియోపోరోసిస్లో ఏంటంటే హైట్ తగ్గిపోవడానికి కారణం అవుతుంది. సో ఈ నడుము వంగిపోవటం వల్ల ఏంటంటే కడుపులో కెపాసిటీ, అలాగే లంగ్స్ కెపాసిటీ తగ్గిపోయి ఆ ఊపిరి తీసుకునేటప్పుడు నొప్పి రావడము, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. తర్వాత కడుపు చిన్నదైపోయి, కడుపులో కెపాసిటీ చిన్నదైపోయి పేగుల మీద ఒత్తిడి పడిపోయి సరిగ్గా తినలేకపోవడము, ఇలాగా రకరకాల ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ చాలా రకాలైన దుష్పరిమాణాలు ఉంటాయి. అందుకే దీన్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకుంటే ఈ డిటీరియేషన్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వడము, ఇలాంటి పెయిన్స్ రావడము, ఇవన్నీ మనము త్వరగా ప్రివెంట్ చేసుకోవచ్చు.